డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా ఒక జాతకాన్ని ఇల్లస్ట్రేషన్గా తీసుకుని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక జాతకుడు లేదా జాతకురాలు 3 విషయాలలోనూ ఒకే కార్మిక రిజిస్ట్రీ ఉంటే, ఏ విధంగా అంటే రాశి పడిన నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడిన నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడిన నక్షత్రంగా కానీ ఒకే కార్మిక రిజిస్ట్రీ అంటే అష్టకర్మలలో మనము సూర్యకర్మ నుండి లెక్క వేస్తే రాహుకర్మ వరకు ఉన్నటువంటి ఈ అష్టకర్మలలో ఒక జాతకుడు లేదా జాతకురాలు ఒకే కార్మిక రిజిస్ట్రీ కలిగినటువంటి వాటిలో పుట్టినప్పుడు వారికి ఉన్నటువంటి పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి అనే విషయాల్ని మనము ఇక్కడ చూడబోతున్నాం. అంటే 3 కర్మలు కూడాను ఒకేలాగా ఉండడం, ఒకే కార్మిక రిజిస్ట్రీ కలిగి ఉండడం ఏ విధంగా అనేది మనం చూస్తాం. ఇక్కడ మొదట ఏం చేస్తామంటే, ఏ జాతకానికైనా కానీ బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది మనం చేస్తాము. ఆ తదుపరి మాత్రమే మనము ఆ జాతకాన్ని పరిశీలించడానికి ముందుకు వెళ్తాం. ఇక్కడ ఇది మేల్ జాతకము. 3వ తారీఖున ఫిబ్రవరి మాసము 1992లో పుట్టడం జరిగింది. మధ్యాహ్నము 3:30 ఈ జాతకం ఏర్పడింది. అది మనం క్రియేట్ చేసినటువంటి జాతకం. అయితే మనం ఏం చేస్తామంటే, ఏ జాతకాన్ని తీసుకున్నా కానీ 3 విషయాల్ని మనం పరిగణలోకి తీసుకుంటాం. ఆ 3 విషయాలు ఏమిటంటే, ఒకటి రాశి పడిన నక్షత్రం, రాశి నక్షత్రము. రెండోది ఏమిటంటే లగ్న పాయింట్ పడిన నక్షత్రము, లగ్న పాయింట్ పడిన నక్షత్రం అంటారు దీన్ని. మూడోది లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రం. ఈ 3 విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా జాతక పరిశీలన అనేది చేయడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఒక జాతక చక్రంలో మనం పరిశీలించినప్పుడు ఇక్కడ గమనించండి, ఈ జాతకుడు పుట్టినటువంటి లగ్నం ఏమిటంటే మిథున లగ్నము. ఆరుద్ర నక్షత్రము 3వ పాదంలో పడడం జరిగింది. ఆరుద్ర 3 అంటే ఏమిటంటే అబ్బాయి జాతకం అని తెలిసింది. రాశిపడి నక్షత్రాన్ని గురించి చెప్పేది ఏమిటంటే, ఇక్కడ శ్రవణ నక్షత్రంలో రాశి పడడం అనేది జరిగింది కాబట్టి ఇది శుక్రకర్మ అనేది మనకి తెలిసిపోతుంది. మిథున లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు తీసుకున్న నక్షత్రం వచ్చి కూడాను శ్రవణ నక్షత్రము. ఇది కూడా శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగింది. ఈ లగ్న పాయింట్ ఆరుద్ర నక్షత్రం 3లో కూర్చుంది కాబట్టి ఇది కూడా శుక్రకర్మ కలిగింది. అంటే 3 కూడాను శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలలోనే ఏర్పడడం అనేది ఇది అరుదైనటువంటి జాతకాలు. కాబట్టి రాశి పడిన నక్షత్రము ఏమిటంటే శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రవణం అనేది శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటిది అని. లగ్న పాయింట్ అనేది మనం తీసుకుంటాము. ఆరుద్ర నక్షత్రము 3వ పాదంలో పడింది కాబట్టి లగ్న పాయింట్ ఇది కూడా శుక్రకర్మ.
అదేవిధంగా లగ్నాధిపతి శ్రవణ నక్షత్రంలో మళ్ళీ కూర్చోవడం జరిగింది. ఇది కూడాను శుక్రకర్మ. ఇలాంటి జాతకాలు చాలా రేర్గా మనకి వస్తుంటాయి. వాటిని మనం ఇక్కడ తీసుకొని జాతక పరిశీలన అనేది చేయడం అనేది ఉంది. ఒకే కార్మిక్ రిజిస్ట్రీలో రాశి లగ్న పాయింట్ ఒకే కార్మిక్ రిజిస్టర్ అంటారు దీన్ని. కర్మ రిజిస్ట్రీలో పుట్టినప్పుడు వారికి ఎలాంటి పాజిటివ్స్ ఉంటాయి అండ్ నెగిటివ్స్ ఉంటాయి అన్న విషయాన్ని మనం పరిశీలిస్తాం. జనరల్గా శుక్రకర్మ అనేది మొట్టమొదట మనం పరిశీలించినప్పుడు లగ్జరీ లైఫ్ని తెలియజేస్తుంది అంటారు. అలాగే ఫుడ్కి బెడ్కి కారకత్వం వహించే గ్రహంగా కూడాను శుక్రుని తీసుకుంటారు. అంటే ఇక్కడ మన కారకత్వాల గురించి మాట్లాడుతున్నాం, శుక్ర గ్రహం గురించి కాదు మాట్లాడుతుంది, శుక్రం యొక్క కారకత్వాల గురించి తీసుకుంటున్నాం. అదేవిధంగా లవ్ అండ్ అఫెక్షన్, లవర్ ఇలాంటి విషయాలు కూడాను మాట్లాడతాము. వివాహం గురించి కానీ ఆడంబరమైనటువంటి జీవితాల గురించి కూడాను మనము చెప్పుకుంటాం. అంటే ఏమిటి? ఆడంబరంగా విలాసంగా జీవితాన్ని అనుభవించడం. అదేవిధంగా మ్యారేజ్ సంబంధమైన విషయాల గురించి చెప్తుంది, ఫంక్షన్ హాల్ గురించి చెప్తుంది, ప్రీ మ్యారిటల్ లైఫ్ గురించి చెప్తుంది. ముఖ్యంగా ఇవన్నీ కూడాను మనము జీవిత కాలంలో తీసుకుంటే వృత్తిపరంగా ఏమిటంటే సాఫ్ట్వేర్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. సినిమా, టీవీ, కెమెరా ఇలాంటి విషయాల్లో కూడాను మనకు ఈ శుక్రకర్మ అనేది పనిచేస్తుంది. టెక్స్టైల్ బిజినెస్ ఇంపార్టెంట్ తీసుకోవచ్చు. దాంతోపాటు ముఖ్యంగా సాఫ్ట్వేర్లో విభాగాలు ఉన్నాయి. ఇప్పుడు యానిమేషన్ అని కానీ, గ్రాఫిక్స్, మల్టీమీడియా, విజువల్ టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిలోకి వెళ్ళొచ్చు. పైపెచ్చు ఈ యొక్క వృత్తుల్లో హోమ్ నీడ్స్ అంటారు దీన్ని, అంటే గృహోపకరణమైనటువంటి వృత్తులు, దాంట్లో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు టెక్స్టైల్స్తో పాటు సెరామిక్ కానీ, టైల్స్ సంబంధమైన వృత్తులు కానీ, తర్వాత వచ్చి కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి దాంట్లో కూడాను ఈ యొక్క శుక్రకర్మ పనిచేస్తుంది. దాంతో కూడాను కుచకర్మ కానీ ఉంటే ఇంకా ఎక్సలెంట్గా అందులో రానివ్వడానికి కూడాను అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పాజిటివ్గా మనము తీసుకుంటాం. నెగిటివ్స్ ఏమిటంటే ఈ కుటుంబ పరంపరలో చూడండి, కంపల్సరీగా కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది, యూట్రస్ ప్రాబ్లం ఉంటుంది, యూట్రస్ ప్రాబ్లమ్స్, షుగర్ అటాక్ అవ్వడము ఇలాంటివి ఈజీగా కనబడుతుంది. అలాగే యూరినరీ బ్లాడర్ కానీ, గాల్ బ్లాడర్ దెబ్బతినడము, యూరినరీ ఇన్ఫెక్షన్ రావడము. అలాగే ఎవరైతే ఈ యొక్క కార్మిక రిజిస్ట్లో శుక్రకర్మ రిజిస్ట్లో పుడతారో వాళ్ళ కుటుంబం ఆడవాళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉండడము ఇలాంటివి కూడా మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ శుక్రకర్మ ఉన్నటువంటి జాతకుడు లేదా జాతకురాల యొక్క తండ్రికి సంబంధించినటువంటి చెల్లెలు కానీ, అక్క కానీ వాళ్ళు ఉంటే అధికంగా ఏమవుతారంటే వివాహ జీవితాల్లో ఇబ్బంది పడుతూ ఉండడము. ఈ శుక్రకర్మ రిజిస్టర్ ఎప్పుడైతే ఆ కుటుంబం పుట్టడం మొదలు పెడుతుందో అక్కడ కులదేవత శాపం కూడాను రావడం అనేది మొదలు పెడుతుందని అర్థం. దాంతోపాటు వీళ్ళు పెట్ ఎనిమల్స్ని పెంచడం కూడా జరుగుతుంది. అంటే ఎక్కడైతే పెట్ ఎనిమల్స్, అంతవరకు వాళ్ళ కుటుంబంలో పెట్ ఎనిమల్స్ని పెంచే వాళ్ళే ఉండరు, కానీ పెట్ ఎనిమల్ని పెంచాలనే ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో అక్కడ శుక్రకర్మ స్టార్ట్ అయిపోతుంది, అక్కడ కులదేవత శాపం కూడాను వస్తుంది. ఇలాగా మనము వీటిని కనెక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి జాతకంలో ఎలాంటి అంశాలు అందులో ఉన్నాయనేది మనము ఇక్కడ ఉదాహరణగా తీసుకున్నటువంటి జాతక పరిశీలనలో చూద్దాం. లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఏమిటంటే ఆరుద్ర నక్షత్రము, 3వ పదము, శుక్రకర్మ రిజిస్ట్రీ. రాశిపడి నక్షత్రం ఏమిటంటే శ్రవణ నక్షత్రము, అది కూడా శుక్రకర్మ రిజిస్ట్రీ. అదేవిధంగా లగ్నాధిపతి బుధుడు తీసుకున్న నక్షత్రం కూడాను శ్రవణ నక్షత్రం, శుక్రకర్మ రిజిస్ట్రీ. అంటే 3 కర్మలు కూడాను, 3 రాశి, లగ్న పాయింట్, లగ్నాధిపతి కూడా 3 ఒకే కర్మల్లో తీసుకోవడం జరిగింది. అందువల్ల వీరికి వివాహము సమస్యలు రావడం, వివాహమే కాకపోవడము, పెళ్లి కాక మునిపే వేరే వాళ్ళ ద్వారా కానీ వీళ్ళు ఇబ్బంది పడడము అనేది జరుగుతుందని మనం చెప్తాం. కొంతమంది ఏం చేస్తారు, దీన్ని కన్ఫెస్ చేయరు, లేదండి మేము ఒప్పుకోమంటారు. ఎక్కడైతే శ్రవణ నక్షత్రం అయితే స్టార్ట్ అవుతుందో అక్కడ లవ్ మ్యారేజ్ ఏర్పడము, లవ్ ఫెయిల్యూర్ అవ్వడం కూడాను జరిగిపోతుంది. ఒకవేళ ఎర్లీగా జరగాలంటే దానికి మళ్ళీ కాంబినేషన్ ఉంటుంది. 1-3 కాంబినేషను విత్ 7 కాంబినేషన్ కానీ ఉంటే
ఇక్కడ వారికి 137 కాంబినేషన్ ఉంటే లవ్ ఫెయిల్యూర్ అవ్వడము, లవ్లో సక్సెస్ అవ్వడం కూడా ఉంటుంది. ఒకవేళ సక్సెస్ కావాలంటే 13711 కాంబినేషన్ కూడా తీసుకుంటాం. అయితే ఈ జాతకంలో మనము ఏం పరిశీలించాలనుకున్నామంటే ఇలాంటి కార్మిక్ రిజిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేది మనం చెప్తాం. అంటే ఇప్పుడు ఒక కాన్సన్ట్రేషన్ అయినటువంటి ఒక యాసిడ్ ఒక్కసారిగా మన మీద పడితే చేతి మీద వేసుకుంటే అరిచేతులు వేసుకుంటే అరిచేతుల నుండి ఒక రంధ్రం పట్టి కిందకి వెళ్ళిపోతుంది. అదే కాకుండా కాన్సన్ట్రేషన్ లేనటువంటిది డైల్యూటెడ్ అయినటువంటి యాసిడ్ అయితే తట్టుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఒకే కర్మ రిజిస్ట్రీలో ఒకరు పుట్టినప్పుడు కంప్లీట్గా శుక్రకర్మ ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు వీరి జీవితంలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఆడుకుంటాయి. యాక్చువల్గా ఆడపిల్లల్ని ఏడిపించడం వల్ల కానీ పూర్వజన్మలో వీరు చేసినటువంటి కొన్ని అత్యాచారాలు, ఆడపిల్లల్ని అరాజ్ చేయడము, ఇలాంటి వాటి వల్లనే ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో ఈ యొక్క జన్మ ఎత్తుతున్నారని మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రారంభించినటువంటి రోజు నుండి చెప్తూనే ఉన్నాం. అయినా వీళ్ళు పుట్టిన తర్వాత ఈ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రం పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ని ఏం చేస్తారంటే హింసించడానికి స్టార్ట్ చేస్తారు. అలా హింసించడానికి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళకి తెలియకుండానే శుక్రకర్మ బలమయ్యి అది హ్యూజ్ రెవెంజ్ అనేది వారి జీవితంలో తీసుకుంటూ ఉంది. అయితే ఈ జాతకంలో చూడండి, లగ్నంలో కేతు అనే ఒక గ్రహం అనిచ్చి కూర్చొనింది. జనరల్గా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చెప్తారంటే ఈ విధంగా లగ్నంలో కేతు కానీ వస్తే వీళ్ళకి ఏమో చెప్తారు. అంటే ఏమిటంటే కేతు అనేది మోక్ష గ్రహము కాబట్టి సమస్య లేదు, వీరికి ఆధ్యాత్మిక చింతన వస్తుందని ఇది ఏదో చెప్తారు. కానీ ఇలాంటి వారికి తండ్రి దూరం అయిపోవడం జరుగుతుంది, తండ్రి యొక్క ప్రేమ అనురాగాలు లేకుండా పోతుంది. అదే కాకుండా వీరికి మొత్తం మీద ఒక శుభకార్యం జరగడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డిటాచ్మెంట్, లైఫ్లో డిటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కంటికి సంబంధమైన సమస్యలు రావడము, అదేవిధంగా కాలు, పాదాలు, మోకాలు, లెగమెంట్ ప్రాబ్లం, వెరికోస్ ఇలాంటి సంబంధమైన సమస్యలతో కూడా బాధపడిన వాళ్ళు ఉన్నారు. మైగ్రేన్ ప్రాబ్లం, థైరాయిడ్ సంబంధమైన ఇబ్బంది పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. తండ్రి ఉండి వీరికి వివాహం చేయకపోవడము, తండ్రి ఉన్నా కానీ డమ్మీగా ఉండడము, ఊర్లో వాళ్ళకంతా కూడాను చాలా చక్కగా ఉపయోగపడము, ఈ జాతకులకు మాత్రం ఉపయోగపడకుండా పోవడం అనేది జరిగిపోతుంది. ఇది మనం వెంటనే కనుగొనడానికి ఈ యొక్క గ్రహాలు అనేవి ఏం చేస్తాయి, ఒక ఇండికేటర్స్గా ఉపయోగపడతాయి. అందువల్ల మనం ఇలా చెప్తాం, వీరికి ఎక్కువగా ఒంటరి జీవితం ఏర్పడుతుంది, వీళ్ళు ఒక గ్రూప్ని ఫామ్ చేసుకొని ఉండాలా, లేకపోతే డిప్రెషన్కి వెళ్తారు అంటాం. ఎవరికైనా తీసుకోండి, మీరు కొన్ని కోట్ల మంది ఉంటారు కేతువు లగ్నంలో ఉన్నటువంటి వారు, వీరందరూ కూడాను ఇలాంటి ఫలితాలని పొందుతుంటారు. అయితే కేతువు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటంటే ఆశ్లేష నక్షత్రము కావడం వల్ల ఈ అశ్విని, ఆశ్లేష, అనురాధ నక్షత్రాలు, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు ఒక డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ. కాబట్టి లగ్నంలో కేతువు కానీ ఉన్నటువంటి వారి కుటుంబంలో చూడండి కంపల్సరీగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వాళ్ళు ఉంటారు. అయితే అది ఎక్కడ చూడాలంటే రాశిపడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రాలని మనం కంపల్సరీగా చూడగలగాలి. అదే కుటుంబంలో చూడండి మీనరాశి, మీనలగ్నం వాళ్ళు ఉంటారు, మీనరాశి, మీనలగ్నం వాళ్ళు ఉంటారు. మరియు తండ్రి దూరం చేసుకున్న వాళ్ళు, తండ్రి ఉన్నా కానీ వారితో అఫెక్షన్ లేనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. ఒక డిటాచ్మెంట్, ఆత్మహత్యా ప్రయత్నాలు ఆ కుటుంబంలో సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటాయి. అలాగే చనిపోయినటువంటి వాళ్ళు కూడాను ఉంటారని మనము ఖచ్చితంగా చెప్తాం, దాన్ని పరిశీలించవచ్చు. అయితే వీరు వివాహానికి వెళ్ళాలి అనుకొని ప్రయత్నం చేస్తే వీరికి యాక్చువల్ చెప్పాలంటే వీరి ఇష్టమైనటువంటి వారితో వివాహం చేసుకుంటేనే వీరి జీవితం బాగుంటుందని మాత్రం నేను చెప్తాను. ఒకవేళ అలా చేసుకున్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వారితోని వివాహానికి ఆ ఇష్టమైనటువంటి వారు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఉదాహరణకి వీరు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినప్పుడు వీరికి వచ్చేవారు ఏ కర్మ రిజిస్ట్లో ఉంటారంటే కుజకర్మ మరియు బుధకర్మ రిజిస్ట్లో ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్తే అదృష్టాన్ని ఇస్తుంది. అయితే రాశిపడి నక్షత్రము శ్రవణ నక్షత్రం కాబట్టి మనం చెప్తుంటాము, శ్రవణ నక్షత్రము అనేవాళ్ళు భరణి నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి, అలా వెళ్ళడం వల్ల ఇబ్బందికరమైన జీవితం కలుగుతుందని. అయితే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎవరితో వివాహం చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది అంటే
రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారితోనూ మరియు సూర్యకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారితో వివాహం చేసుకోండి అంటాం. అయితే ఇక్కడ కుజకర్మ రిజిస్ట్రీ, బుధకర్మ రిజిస్ట్రీ అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు. బుధకర్మ రిజిస్ట్రీ అంటే రోహిణి, పూర్వాషాఢ, ఉత్తర నక్షత్రాలు. శ్రవణ నక్షత్రం అంటే వీరికి వచ్చే వాళ్ళు ఏంటి, రాహుకర్మ అంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వారు, అలాగే అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు అంటాం. ఇలాగ 2 టైప్ ఆఫ్ సెట్స్ మనం ఇస్తాం అనమాట. ఇది ఫిక్స్ అనమాట, దీన్ని మార్చకూడదు వీళ్ళు. అలా మార్చిగానే వీళ్ళు ఆ బౌండరీని దాటి వెళ్తే వివాహానికి ఇబ్బంది జీవితాన్ని పొందుతారని చెప్తాం. అయితే ఆర్ద్రాకి వచ్చేవారు మనం చెప్పేశాము. ఒకటి ఏమిటంటే కుజకర్మ, రెండోది వచ్చి బుధకర్మ అని చెప్పాము. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం వారిని భరణి నక్షత్రం వారితో వివాహం చేసుకోవద్దన్నాము. అయితే రాహుకర్మ మరియు సూర్యకర్మ వారితో వివాహానికి వెళ్ళమన్నాం. నక్షత్రాలు కూడా చెప్పినాం. ఈ నక్షత్రాలు వచ్చే వారి జాతకంలో చూడాలి. రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం. ఈ 2 ప్యాటర్న్లో ఏ ఒక్క ప్యాటర్న్ ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు, లేదా 2 కలిసి ఉన్నట్టు కానీ వాళ్ళు వివాహానికి వెళ్ళొచ్చు అంటాం. ఇప్పుడు నేను ఆరుద్ర నక్షత్రాన్ని తీసుకుంటే రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రానికి ఇది వర్తిస్తుంది, కుజకర్మ మరియు బుధకర్మ. అదే శ్రవణ నక్షత్రం అని తీసుకున్నప్పుడు రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం పడినటువంటి ఈ ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది కన్నా కానీ ఈ రాహుకర్మ సూర్యకర్మతోనే వివాహం జరిగి ఉంటుంది, జరగాలి కూడాను. అలా చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు ఈజీగా ఫెల్ ఇన్ లవ్, ఈజీగా పడిపోతారు, లవ్లో పడిపోతారు, చేతులు కాళ్ళు కోసుకుంటారు, శీలాన్ని కూడా పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ఈ 2 కేటగిరీలో మనం చూడొచ్చు. అందుకని తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి బిడ్డల్ని చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా చూసుకోవాలి. అయితే వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ రాహుకర్మ సూర్యకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్తే చాలా అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ నేను రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి, లగ్నాధిపతి పడి నక్షత్రాలు చెప్పాను. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటి కూడా చెప్తాను. ఇప్పుడు కుజకర్మను తెలియజేసే రాశి లేదా లగ్నం ఏమిటి, కుంభం. అదేవిధంగా బుధకర్మను రిజిస్ట్రీని తెలియజేసేది కర్కాటకం. అంటే కుంభము, కర్కాటకంలో ఏ ఒకటి ఉన్నా కానీ వీళ్ళు వివాహానికి వెళ్ళొచ్చు. రాహుకర్మ రిజిస్ట్రీని తెలియజేసేది ధనుస్సు. అదేవిధంగా సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేసేది మీనం. అంటే చూడండి, ఈ ఆరుద్ర శ్రవణ 2 సపరేట్ చేశాను. ఒకే జాతకంలోనే ఈ సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంది. చూడండి, ఒకే జాతకంలోనే 3 కూడాను శుక్రకర్మ రిజిస్ట్రీ ఉండడం వల్ల నేను ఇలాంటి కాంబినేషన్ తీసుకున్నాను. కొంతమందికి రాశిపడి నక్షత్రం ఆరుద్రలో పడవచ్చు, లగ్న పాయింట్ పడి నక్షత్రం వచ్చి విశాఖలో పడవచ్చు, లగ్నాధిపతి కూర్చునే నక్షత్రం వచ్చి ఒకవేళ ఆశ్లేషలో పడవచ్చు. అప్పుడు అన్నీ మారిపోతాయి. నేను చెప్పే విషయాల్ని గమనించి రాసుకోండి. మీ కుటుంబ పరంపరలో ఉన్నటువంటి మీ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళని కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే 1000% కరెక్ట్గా ఉంటుంది. ఇది కుంభరాశి కుంభలగ్నము, కర్కాట రాశి కర్కాట లగ్నం, ధనుసు రాశి ధనుసు లగ్నం, మీనరాశి మీన లగ్నం వారితో ఈ యొక్క వ్యక్తులు వివాహానికి వెళ్తే బాగుంటుందని చెప్పాను. లేదండి మా ఇష్టం వచ్చిన వాళ్ళతో వెళ్తామండి, ఏం నష్టం అంటే మీరు వివాహ జీవితాన్ని కోల్పోతారు. ఆల్రెడీ శుక్రకర్మ రిజిస్ట్రీ పొందినారంటే వివాహం తర్వాత వచ్చే సమస్యలు మిమ్మల్ని వేధిస్తుంది. తత్ఫలితంగా మీరు వివాహ జీవితాన్ని కోల్పోతారనేది చెప్తుంది. ఎందుకంటే పూర్వజన్మలో మీరు ఆ విధంగా అరాస్ చేస్తుంటారు ఆడవారిని మగవాళ్ళు, మగవారిని ఆడవాళ్ళు, సెక్షువల్గా కూడాను. అందువల్ల సెక్షువల్ జీవితానికి దూరం అవుతుంటారు. మీరు చూడొచ్చు, సినిమా యాక్టర్స్ కానీ, సినిమా యాక్టర్లు కానీ, హీరోలు కానీ, లెజెండ్స్ జీవితాల్లో చూడండి, ఈ శుక్రకర్మ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని వారికి ఒకరితో జీవితాన్ని పంచుకోరు. మోర్ దెన్ 2 కానీ, మోర్ దెన్ 3 కానీ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ కానీ సెక్షువల్ తరిష్టిని తీరదు. దానికి కారణం ఏంటంటే శుక్రకర్మ. అయితే ఇలాంటి నేను చెప్పిన ప్యాటర్న్లో కానీ మీరు వెళ్ళుంటే అది అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టబడుతుంది. మనకు కర్మ ఏమిటంటే కమా పెట్టుకుంటూ వెళ్తే ఎప్పటికీ ఎండ్ కాదు. అందుకని మనం ఏం చేస్తామంటే కర్మకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనలో రియలైజేషన్ రావాలి, పశ్చాత్తాపం కలగాలి అని నేను చెప్తుంటాను. అయితే ఇక్కడ ఈడ వరకు మనం కంప్లీట్ అయిన తర్వాత లగ్నంలో ఏ గ్రహాలు ఉంటాయి వచ్చే వారి జాతకంలో అనేది మనం చెప్తే, లగ్నంలో శని అనే గ్రహము ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వచ్చే భాగస్వామికి ఉంటుంది. అదేవిధంగా లగ్నంలో గురువు మరియు కేతువులు ఉంటారు ఎవరికి, శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారి యొక్క భాగస్వామికి అంటాం.
లేదా ఒకటైనా ఉండాలి. ఈ రెండూ లేదనుకోండి, ఒక జాతకం చూసి వారి లగ్నాధిపతితోనైనా శని, ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి లగ్నాధిపతితో కేతువు లేదా లగ్నాధిపతితో గురు అయినా ఉండాలి. అలా ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి కాంబినేషన్ ఏమిటంటే 1-4-11 కాంబినేషన్లో వారు భాగస్వామి జాతకం ఉండాలి. అదే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి 1-9-12 కాంబినేషన్లో వచ్చేవారు వివాహానికి సెట్ అవుతారు. ఇదేంది 1-4-11 1-9-12 అంటే ఇది ఒకటంటే లగ్నము, ఇక్కడ లగ్నమే 4వ భావము 4వ భావాధిపతి 11వ భావం 11వ భావాధిపతి సంబంధం. 1వ భావాధిపతి 4లో ఉండడము, 1వ భావాధిపతి 11లో ఉండడం 1-4-1-11 కాంబినేషన్ అంటారు. లేదా 1-4 భావాధిపతులు 11లో 11-4 బాధలు 1లో, దీన్ని ఒక మ్యాట్రిక్స్ కాంబినేషన్ అంటారు. మ్యాట్రిక్స్ కాంబినేషన్ కానీ ఉంటే, ఒక కాంబినేషన్ ఉన్నా కానీ టిక్ పెట్టుకొని ముందుకెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ శ్రవణాలు పుట్టిన వాళ్ళకి 1-9-1-12 కాంబినేషన్ కానీ 1-9 భావాధిపతులు వెళ్ళి 12లో ఉండడం, 9-12 భావాధిపతులు 1లో ఉండడం, ఇలాంటి ఒక మ్యాట్రిక్స్ కాంబినేషన్ కానీ ఉన్నా కానీ వివాహానికి హ్యాపీగా వెళ్ళొచ్చు అంటాం. అయితే ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టినటువంటి ఈ అబ్బాయికి, శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి ఈ అబ్బాయికి రాశి పడి నక్షత్రము, లగ్న పాయింట్ పడి నక్షత్రాలు తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి కామన్గా నేను చెప్పిన పాయింట్లు ఏది ఉన్నా కానీ వివాహానికి వెళ్ళొచ్చు. అయితే వీళ్ళ కుటుంబ పరంపరలో చూడండి, ఈ కుటుంబంలో ఉండి వచ్చినటువంటి వారు పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీరింగ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే చార్టెడ్ అకౌంట్స్, లిటరేచర్ కానీ మీడియాలో పనిచేసే వాళ్ళు ఉంటారని చెప్తాం. అలాగే కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మెడిసిన్లో ఉన్న వాళ్ళు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్, సొంత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళ కుటుంబం నుండి మాత్రమే వీరికి వచ్చే భాగస్వామి ఉంటారు. దీన్ని నేరో సెలక్షన్ చేసుకుని మీరు ముందుకెళ్ళండి అనేసి మనం ఇస్తాం. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే వారి జాతకంలోకి వెళ్ళి ఒకవేళ ఈ అబ్బాయికి రాబోయే భాగస్వామి ఏ వృత్తిలో ఉంటుందని కూడా మనం చెప్తాం. దానికి ఏం చేస్తామంటే లగ్నంలో నుండి 4వ భావము, అదేవిధంగా లగ్నంలో నుండి 12వ భావాధిపతి యొక్క విషయాలను తీసుకుంటాం. లగ్నం నుండి 4వ భావం ఏమిటంటే కన్య అవుతుంది. కన్యకి అధిపతి ఎవరంటే బుధుడు శ్రవణ నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నాడు. ఈ శ్రవణ నక్షత్రం ఈ లగ్నానికి 2వ భావాధిపతి యొక్క నక్షత్ర చార కాబట్టి ఈ శ్రవణం అనేది ఏమిటంటే ముఖ్యంగా శుక్రకర్మ ఋషిని కలిగింది. మరియు 2వ భావాధిపతి నక్షత్ర చారలో వచ్చి కూర్చునింది అనేది మనం అక్కడ డిసైడ్ చేసాం. అదేవిధంగా 12వ భావాధిపతి ఎవరంటే శుక్రుడే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ శుక్రుడు కూర్చున్నటువంటి నక్షత్రం ఏమిటనేది పూర్వాషాఢ నక్షత్రము. ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది బుధకర్మ రిష్టి కలిగి ఉంటుంది. అయితే ఈ బుధకర్మ రిష్టి కలిగినటువంటి పూర్వాషాఢ అనే నక్షత్రము ఈ యొక్క మిథున లగ్నానికి 12 మరియు 5వ భావాధిపతి యొక్క నక్షత్ర చార. అప్పుడు వీరికి ఎలాంటి ప్రొఫెషన్ అనేది మనం ఇస్తామంటే ఇక్కడ 2 అనేది గురుకర్మని, అదేవిధంగా ఇప్పుడు 2 అనేది ఏమిటంటే ఇక్కడ ఎవరికి మనకి 7కి ఇది 8 అవుతుంది. అంటే భాగస్వామి యొక్క వృత్తికి చెప్పాలంటే 2 అనేది ఈ జాతకానికి అయితే భాగస్వామికి 8వ భావం అవుతుంది. అదేవిధంగా 12 అనేది భాగస్వామికి 6వ భావము, 5 అనేది ఏమిటంటే ఇది 11వ భావం అవుతుంది. కాబట్టి వీళ్ళు హోమ్ నీడ్ సంబంధమైనటువంటి, టెక్స్టైల్ సంబంధమైనటువంటి, లేకపోతే గృహోపకరణ సంబంధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా సాఫ్ట్వేర్లు కూడాను అవకాశం ఉంటుంది, సాఫ్ట్వేర్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను శుక్రకర్మ రిజిస్ట్రీకి ఏ విధమైన చెప్పాను అన్ని, ఎందుకంటే 11, 6, 8 కాంబినేషను విత్ ఇక్కడ ఏమైందంటే ఈ శ్రవణ నక్షత్రం అనేది ఈ యొక్క లగ్నానికి 8వ భావానికి అధిపతి అయితే 8వ భావంలో వెళ్ళి ఎవరు కూర్చోన్నారంటే బుధుడు కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ 8 అనేది 7వ భావానికి 2 అవుతుంది. కాబట్టి టీచింగ్ ఫీల్డ్ కూడా వెళ్ళడానికి అవకాశం అనేది మెండుగా ఉంది అనేసి మనం చెప్తాం. ఒక సాఫ్ట్వేర్గా ఉన్న వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా ఉండడానికి, ఇన్స్ట్రక్టర్గా చెప్పించడానికి కూడాను అవకాశము ఉంటుంది అని కూడా మనం చెప్తాం. అలాంటి ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళని వీరు ఈ అబ్బాయి వివాహం చేసుకుంటే ఎక్సలెంట్ లైఫ్ అనేది ఉంటుంది అనేది మనం కితాబిస్తాం. ఇన్ని విషయాల్ని మనం ఏం చేస్తామంటే ఒక జాతకాన్ని తీసుకున్నప్పుడు
వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకే శుక్రకర్మ రిజిస్టర్ ఉంది కాబట్టి వీళ్ళకి వివాహమే లేట్ అవ్వడము, వివాహమే వద్దనుకోవడము, లేదా వివాహానికి మునిపే అన్ని సుఖ శాంతుల్ని లైంగికమైనటువంటి విషయంలో అనుభవించేయడము, దాని మీద విరక్తి కలగడము, అలాంటివి కూడా చేసేసి ఉంటారు. అందువల్ల వీరికి వివాహం వద్దు అని రోసిపోయి ఉంటారు. లేకపోతే వీళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళు పడినటువంటి కష్టాలన్నీ కూడాను వీళ్ళు చూసుంటారు. చూసి ఇంతే కదా వివాహ జీవితం అనేసి వివాహ జీవితమే శూన్యం చేసుకునే వాళ్ళు, వివాహమే వద్దు అనుకున్నటువంటి వాళ్ళు కూడాను ఈ యొక్క 3 శుక్రకర్మ రిజిస్టర్లు తీసుకున్నటువంటి వాళ్ళు మా యొక్క కన్సల్టేషన్ వచ్చినటువంటి వారిలో నేను చూశాను కూడా. కాబట్టి ఇలాంటి జాతకాలు కంపల్సరీగా మీరు చూపించుకోవాలి డిఎన్ఏ ఆస్ట్రాలజీ దగ్గర. ఎలాగా? ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకి ఒక సూర్యకర్మ రిజిస్టర్లోనే రాశిపడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం ఉండడం అంటే ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లోనే ఉండడం. ఒక సూర్యకర్మతోనే ఉంటే అప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఆ యొక్క జాతకుడి మీద పడుతుంది. అదేవిధంగా చంద్రకర్మ అనుకోండి, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలే రాశి, లగ్నాధిపతి ఉంటే చంద్రుని కార్మిక రీషువల్లో వాళ్ళకి కంపల్సరీ మెంటలీ డిజార్డర్స్కి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బుధకర్మ కానీ, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు కానీ, రాశి, లగ్నాధిపతి 3 కూడా ఉండడము. అలాగే కుజకర్మ అంటే కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళని చాలా చూశాను నేను. వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చిన్న వయసు నుండి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడము, తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండకుండా తాత దగ్గర అవ్వ దగ్గర పెరగడము, అక్కడ వాళ్ళ యొక్క విషయంలో చాలా ఉడకాడించేస్తూ ఉంటారనమాట. ఈ కుజకర్మ రిజిస్టర్ జరుగుతుంది. చిన్నపిల్లకాయలప్పుడు ఒకవేళ చిన్నపిల్లకాయలంటే ఒక 5 years, 7 years, 8 years ఇలాంటి సందర్భాల్లో వారికి కానీ శని మహాదశ కానీ స్టార్ట్ అయింది అనుకోండి ఒకవేళ, అప్పుడు చూడాలి వారి జీవితంలో తల్లిదండ్రులు ఇలాంటి బిడ్డల్ని కనకపోవడమే మంచిదనేసే ఫీలింగ్లోకి వెళ్తున్నారు. ఉదాహరణకి ఒక అమ్మాయి కానీ లేదా అబ్బాయి కానీ వారి పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాలు అయింది లేదా 10 సంవత్సరాల లోపలే ఉంది, 10 ఏజ్ బిఫోర్ అనమాట, వాళ్ళకి శని మహాదశ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి చూడండి కంప్లీట్గా ఈ అమ్మానాల్ని ఏడిపిస్తారు, తాత అవ్వల్ని ఏడిపిస్తారు. కుటుంబంలో ఇలాంటి బిడ్డ పుట్టకపోయినా ఒకటే రా అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ట్రెడిషనల్ అస్ట్రాలజీ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే శని మహాదశ జరుగుతుందండి, అతను చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాడండి, ఎలాంటి పరిస్థితుల్లో యాక్టివ్గా ఉండడండి, మందగమనం చేస్తాడండి, స్లోగా ఉండాలని. కానీ ఎందుకు ఇలాగా అతను చేస్తున్నాడు? కాబట్టి ఈ శని దశ దీనికి చెడ్డ చేస్తుంది అంటారు. కానీ శని దశలో పనిచేసే కార్మిక రిజిస్ట్రీ ఏమిటంటే కుజకర్మ రిజిస్ట్రీ పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల కుజుడు ఎంత యాక్టివ్, ఆ విధంగానే ఈ శని దశ 19 సంవత్సరాల పాటు ఆ బిడ్డ యాక్టివ్గా ఉండి అందరి చేత చీచి అనిపించుకుంటుంటాడు. కోపం ఎక్కువ ఉంటుంది ఈ శని దశలో. ఈ బిడ్డలకి ఇసిరిసిరి కొడుతుంటారు, వాళ్ళు చెప్పే మాటలన్నీ బూతులే ఉంటాయి, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తుంటారు. ఈ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఏంటి ఇలాంటి ఉన్నాడు ఈ బిడ్డ అనేసి అసహించుకుంటుంటారు. అప్పుడు చేయవలసిన పని ఏమిటంటే వాళ్ళు శాంతపరచాలి, కారం ఎక్కువ పెట్టకూడదు, తర్వాత వచ్చి మెయిన్గా ఏ విషయాన్ని కూడా కూర్చొని పెట్టి చెప్పాలి, మౌల్డ్ చేయాలి. అంతేగాని శని మహాదశ జరుగుతుంది కాబట్టి శని ఇలాంటి పనులు చేస్తున్నాడు అనేసి కానీ మీరు కానీ భావిస్తే, మన పండితులు ఉంటారు కదా కొంతమంది, దానికనేసి కొంత గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే ఏదేదో పూజలు చేయించి ఈ శని దోషాన్ని తగ్గిస్తాము, దాని పవర్ తగ్గిస్తాము, అది ఇది చెప్తారు. ఏ పవర్ ఎవరు తగ్గించలేరు. గ్రహాలు ఇండికేట్ చేస్తాయి. ఈ దశ, భుక్తి, సూక్ష్మ ప్రాప్త దశలు ఏం చేస్తాయంటే మనకు ఇండికేటర్గా ఉపయోగపడతాయి. ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఒక బిడ్డ ఆల్రెడీ 5 సంవత్సరాల ముందే పుట్టాడు, 10 సంవత్సరాల ముందే పుట్టాడు అనుకుంటే అప్పుడు జరుగుతుంది శని మహాదశ వస్తూ ఉందంటే చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారండి. ఆ హైపర్ యాక్టివ్ని తగ్గించడానికి మనం ప్రయత్నించే తరుణంలో మీరేం చేస్తారంటే లేనిపోని ఖర్చులు పెట్టకండి దయచేసి. వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు, మీరేమి ఎక్కువగా వాళ్ళ గురించి ఐరాణ పడకండి. హ్యాపీగా వాళ్ళు బతుకుతారు, సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. వాళ్ళ యొక్క శరీరం మీద పనిచేసే శక్తి ఏమిటంటే శనిది కాదు, కుజుని యొక్క కార్మిక రిజిస్ట్రీ ఆ సమయంలో పనిచేస్తుంది. నేనైతే అలాగే సలహాలు ఇస్తుంటాను. శని మహాదశ జరుగుతూ ఉందా, మీది ఒకవేళ మేషరాశి మేషలగ్నంగా ఉందా, లేదా వృశ్చిక రాశి వృశ్చిలగ్నంగా ఉందా చూడండి, అప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకా మీరు కంట్రోల్ చేయలేరు.
ఒకవేళ వారి జాతకంలోని రాశిపడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పడిపోతే ఆ శని మహాదశ వస్తూ ఉంటే ఆ బిడ్డలు ఇంకా హైపర్ యాక్టివ్గా అయిపోతారు. అప్పుడు మీరు కాదు కదా, ఎవరు కానీ ఎన్ని పూజలు చేసినా వాళ్ళని కంట్రోల్ చేయలేరు. అందుకని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఏ విధంగా నడుస్తారో దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తురండి. రాబోయే కాలంలో వారికంటే మెతక, వారికంటే డీసెంట్, వారికంటే డిసిప్లిన్ ఉన్నవారు ఎవరు ఉండరని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అలాగని మనం వదిలేసి ఊరిక చూడలేం కదండి తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళంటే. నిజమే, కాదంటలేదు. కానీ మీరు చేసే ఈ యొక్క మూఢనమ్మకమైనటువంటి పూజల వలన, లేదా ఏదో పరిహారాలు అంటారు కదా మీ భాషలో, ఆ పరిహారాల వలన ఏమాత్రం మీరు సాధించలేరు. ఒకవేళ మీరు సాధించగలిగితే అతనిలో, ఆమెలో మార్పులు తీసుకురండి. కోపం తగ్గించుకునేకి వాళ్ళ రూట్లోకే వెళ్ళి వాళ్ళని ఏం చేయాలంటే దాన్ని కాంప్రమైజ్ చేసి వెనక్కి లాక్కు రావాలి. అలా చేయగలిగితే ఆ దశలో కూడా వాళ్ళకి మంచి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని మనము జాతకరీత్యా చెప్తూనే ఉంటాం. మరిన్ని విషయాల్ని ఇంకా అనేకమైనటువంటి ఉదాహరణతో కూడినటువంటి విషయాలతో మనం వీడియోలు చేస్తాం అన్నమాట. మీరు కూడా దాన్ని గమనించి మీ యొక్క జాతకాలలో దాన్ని అప్లై చేసి చూడాలి. కానీ ఇది ఏ గ్రంథంలో ఉంది, దీనికి ఏం ప్రమాణం ఏమిటి అనేది మాత్రం సెర్చ్ చేయకండి. దానివల్ల మీరు జీవితకాలం మీరు దాని గ్రంథాలు పరిశోధన చేసినంత మాత్రం మీకు ఏ గ్రంథంలో కానీ నేను చెప్పినటువంటి అంశాలు కనెక్ట్ కావు. శుభం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.